హోమ్ మేడ్ పేరుతో కస్టమర్లని మోసం చేస్తున్న షాప్ పై ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడి చేశారు. నిల్వ ఉంచిన పచ్చడి సహా ఇతర ఆహార పదార్థాల శాంపిల్స్ సేకరించారు. సదరు షాప్ యజమానికి అధికారులు నోటీసులు జారీ చేశారు. 3 రోజుల్లో వివరణ ఇవ్వని పక్షంలో తదుపరి చర్యలు తీసుకుంటామని ఫుడ్ సేఫ్టీ ఇన్స్పెక్టర్ అనుష సూచించారు. జగిత్యాల జిల్లా కేంద్రంలో హోమ్ మేడ్ పేరుతో కస్టమర్లను మోసం చేస్తున్న షాపుపై ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడి చేశారు. పట్టణానికి చెందిన నవీన్ కొత్త బస్టాండ్ వద్ద ఉన్న ఓ హోమ్ ఫుడ్ షాప్ నుంచి ఒక కంపెనీకి చెందిన పచ్చడిని కొనుగోలు చేశాడు. అయితే అది ఇంట్లో తయారు చేసింది కాదని, సాధారణంగా కేజీ 180 రూపాయలకు దొరికేదానికి 400లకు విక్రయిస్తున్నారని సదరు కస్టమర్ ఫుడ్ సేఫ్టీ అధికారులకి ఫిర్యాదు చేశాడు. ఈ నేపథ్యంలో ఫుడ్ ఇన్స్పెక్టర్ అనుష షాప్పై దాడులు నిర్వహించారు. షాపులో నిల్వ ఉంచిన పచ్చడి సహా ఇతర పదార్థాలను శాంపుల్స్ సేకరించారు. ఇంట్లో తయారైన వస్తువులైనా సరే వాటిపై మ్యానుఫ్యాక్చరింగ్ డేట్, ఎక్స్పైరీ డేట్ తప్పనిసరిగా ఉండాలని ఫుడ్ ఇన్స్పెక్టర్ అనుష తెలిపారు. ఇవి లేని కారణంగా షాప్ యజమానికి నోటీసు జారీ చేసినట్లు చెప్పారు. 3 రోజుల్లో వివరణ ఇవ్వకపోతే తదుపరి చర్యలు తీసుకుంటామని ఆమె స్పష్టం చేశారు. కంప్లైంట్ అంటే ఏం చెప్తున్నారంటే, వాళ్ళు ఒక కంపెనీకి సంబంధించిన మామిడికాయ పికిల్స్ తెచ్చి సేల్ చేస్తున్నారు అంటున్నారు. అది యాక్చువల్లీ రీప్యాకర్ కిందికి వస్తుంది. రీప్యాకర్ కిందికి వచ్చినప్పుడు ఏంటంటే, కంపెనీ ప్రోడక్ట్స్ తెచ్చుకున్నా కూడా వీళ్ళ రాజు స్వీట్స్ అని మెన్షన్ చేసి బెస్ట్ బిఫోర్, ఎక్స్పైరీ ఇవన్నీ మెన్షన్ చేసి ఇవ్వాల్సి ఉంటుంది. అది రీప్యాకర్ కిందికి వస్తుంది కాబట్టి వాళ్ళు అమ్మడానికి ఉంది, కానీ ప్రాపర్ మెజర్స్ తోని వాళ్ళు అమ్మలేదు. కాబట్టి ఇది మాత్రం ఇది FSSAI స్టాండర్డ్స్ పరిధికి అయితే రాకుండా, అంటే వాళ్ళు చట్టపరంగా విరుద్ధంగా ఉన్నట్టుగా తెలుస్తుంది. కాకపోతే వాళ్ళు హోమ్ మేడ్ అని చెప్తున్నారు. దీనిపైన ఏం మెన్షన్ కూడా లేదు. ఇది అన్లేబుల్ కిందికి, మిస్బ్రాండెడ్ కిందికి వస్తుంది. ప్రజెంట్ అయితే అట్లాంటి ఏమైతే స్టాక్ ఉందో ప్రజెంట్ అయితే అది ఆపేస్తున్నాం. ఆ స్టాక్ని బయటికి పంపించకుండా ప్రజెంట్ అయితే ఆపేస్తున్నాం. సీల్ కాదండి, ప్రోడక్ట్స్ ఏవైతే మెన్షన్ చేసి లేవో వాటిని సీజ్ చేసిన దాన్ని బయటికి పంపించకుండా ఆపేస్తున్నాం. ఈ ప్రైస్ కి సంబంధించి మాత్రం వెయిట్ అండ్ మెజర్స్ వాళ్ళు తీసుకోవాల్సి ఉంటుంది. వాళ్ళు ఏదైతే ఇప్పుడు మెన్షన్ చేయలేదు కాబట్టి వెడ్నెస్డే వరకు వాళ్ళకి నోటీస్ ఇస్తున్నాం. ఇప్పుడు వెడ్నెస్డే వరకు వాళ్ళు మొత్తం కంప్లీట్ గా ఏ ప్రోడక్ట్ అమ్మినా కానీ కంపల్సరీ మెన్షన్ చేసుకోవాల్సి ఉంటుంది. వాళ్ళకి అది ఫస్ట్ వార్నింగ్ లాగా ఇస్తున్నాము. అది కూడా వాళ్ళు మెన్షన్ చేయకుండా ఉంటే మాత్రం తర్వాత సివియర్ యాక్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. చేసిన కంప్లైంట్ అనేది మన పచ్చడి రాజు స్వీట్స్లో కొన్న పచ్చడి పైన ఫుడ్ ఇన్స్పెక్టర్ మేడం వచ్చి దానిపైన యాక్షన్ తీసుకున్నారు, సేకరించారు. అసలు యాక్చువల్ అది మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్కడైంది, వీళ్ళ దగ్గర అయిందా, అది కంపెనీ నుంచి వచ్చిందా, అసలు ఏంటిది ఏం కదా అవన్నీ మొత్తం పచ్చళ్ళన్నీ తీసుకెళ్లారు. అవన్నీ సీజ్ చేసేస్తారు.